తెలుగున వార్తా వీచికకు స్వాగతం. ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక అడుగు వేశారు. జనం బాట అనే పేరుతో తెలంగాణ వ్యాప్తంగా సుదీర్ఘ యాత్రకు శ్రీకారం చుట్టారు. తన మెట్టినిల్లు నిజామాబాద్ నుంచే ఈ యాత్రను ప్రారంభించడం విశేషం. నేటి నుంచే వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు దాదాపు 4 నెలల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. ముఖ్యంగా తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండా ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. ఈరోజు ఉదయం హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరిస్తూ క్షమాపణ కోరుతున్నానంటూ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో తాను ఎంపీగా, ఎమ్మెల్సీగా ప్రజాసేవలు చేశానని గుర్తు చేశారు. మంత్రి పదవి లేనందున తనకు అధికారికంగా సంతకం చేసే అవకాశం లేక అమరవీరుల కుటుంబాలకు పరిహారం విషయంలో న్యాయం చేయలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాల్లో కొందరికి మాత్రమే ప్రభుత్వం నుంచి డబ్బు అందిందని, మిగతా కుటుంబాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పలు అంతర్గత వేదికలపై ఈ విషయాన్ని తాను చాలాసార్లు లేవనెత్తానని, మిగిలిన అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా చూడాలని కోరానని తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ తన వ్యూహాలకు పదును పెట్టింది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్న ఆ పార్టీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికల వ్యూహరచనపై దృష్టి సారించారు. గురువారం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో కేసీఆర్ ముఖ్య నేతలతో సమావేశమై జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక పూర్తిగా ప్రచారంపై దృష్టి పెట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకు ఆయన హైదరాబాద్లోని నందీనగర్లో ఉన్న తన నివాసంలోనే మకాం వేసి ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్కు ఉచ్చు బిగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు పోలీసుల విచారణలో దీని వెనుక జోగి రమేష్ ఉన్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. అద్దెపల్లి జనార్దన్ రావు పోలీస్ విచారణలో చెప్పిన విషయాలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతుంది అంటూ జోగి రమేష్ ఇప్పటికే పలుమార్లు మీడియా సమావేశాల్లో పేర్కొనడం, వైకాపా నేతలు కూడా ఇదే విషయంపై అధికార పార్టీపై ఆరోపణలు చేయడం తెలిసిందే. తాజాగా పోలీసుల విచారణలోనూ జోగి రమేష్ పేరును అద్దెపల్లి జనార్దన్ రావు ప్రస్తావించడంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని అంటున్నారు. కోర్టు అనుమతితో 7 రోజుల కస్టడీలో భాగంగా జనార్దన్ రావు, జగన్మోహన్ రావులను నిన్న నెల్లూరు, విజయవాడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని తూర్పు ఎక్సైజ్ స్టేషన్కు తరలించి సాయంత్రం వరకు విచారించారు. ఈ క్రమంలో జనార్దన్ రావు సిట్ అధికారుల విచారణలో మాజీ మంత్రి జోగి రమేష్ ప్రలోభాలకు లొంగి నకిలీ మద్యం తయారీ ప్రారంభించానని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తనకు 3 కోట్ల సాయం చేస్తానని చెప్పారని, ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ స్థాపించవచ్చని ఆశపెట్టినట్లు చెప్పుకొచ్చారు. కర్నూలు సమీపంలో 20 మందిని బలిగొన్న ఘోర బస్ ప్రమాదం ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో బస్సులో నిద్రిస్తున్నప్పటికీ అప్రమత్తమై పలువురి ప్రాణాలను కాపాడిన హీరోగా ప్రశంసలు అందుకున్న రెండవ డ్రైవర్ శివనారాయణ ఇప్పుడు పోలీసుల అనుమానపు నీడలో చిక్కుకున్నాడు. విచారణలో అతడు తన వాంగ్మూలాన్ని మార్చడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు ఒక మోటార్ సైకిల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ఫ్యూయల్ ట్యాంక్ పగిలిపోవడంతో క్షణాల్లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సు నడుపుతున్న డ్రైవర్ లక్ష్మయ్య నిద్రిస్తున్న రెండవ డ్రైవర్ శివనారాయణను నిద్రలేపాడు. వెంటనే స్పందించిన శివనారాయణ పొగతో నిండిపోయి డోర్లు తెరుచుకొని స్థితిలో ఉన్న బస్ కిటికీలను ఒక రాడ్డుతో పగలగొట్టి చాలామంది ప్రయాణికులను బయటకు లాగాడు. నన్ను మొదట బయటకు లాగింది ఒక యువకుడే, అతడే రెండవ డ్రైవర్ అని నాకు తర్వాత తెలిసింది అని ప్రాణాలతో బయటపడ్డ సుబ్రహ్మణ్యం అనే ప్రయాణికుడు చెప్పాడు.
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన దుబాయ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. 3 రోజుల పాటు సాగిన ఈ పర్యటనను పూర్తి చేసుకొని ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఆయనకు పార్టీ నేతలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా యుఏఈ మంత్రులు, ప్రముఖ వ్యాపారవేత్తలతో కలిపి మొత్తం 25 కీలక సమావేశాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు, అందుబాటులో ఉన్న వనరులు, నూతన ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సీఎం వారికి వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, పెట్టుబడులతో ముందుకు రావాలని కోరారు. ఇదే క్రమంలో నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరగనున్న సిఐఐ ఇన్వెస్టర్స్ మీట్లో పాల్గొనాల్సిందిగా పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సైన్యం నీడలు నడిచే పాకిస్తాన్కు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం వంటి భావనలు అసలు తెలియవని, కాశ్మీర్కు ఆ ఆదర్శాలే ప్రాణమని ఘాటుగా వ్యాఖ్యానించింది. పాక్ అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతాల్లో జరుగుతున్న అణిచివేతను వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది. ఐరాస 80వ వార్షికోత్సవం సందర్భంగా భద్రతా మండలి సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి పి. హరీష్ శుక్రవారం మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత రాజ్యాంగ చట్రంలో ప్రజాస్వామ్య సాంప్రదాయాల ప్రకారం తమ ప్రాథమిక హక్కులను వినియోగించుకుంటున్నారు. అయితే ఈ భావనలు పాకిస్తాన్కు ఏమాత్రం పరిచయం లేవని మాకు తెలుసు అని ఆయన అన్నారు. పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో జరుగుతున్న తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనను అంతం చేయాలని పిలుపునిచ్చారు. అక్కడి ప్రజలు పాక్ సైనిక ఆక్రమణ, అణిచివేత, వనరుల దోపిడీపై బహిరంగంగానే తిరుగుబాటు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియా కొరీనా మచాడో భారత్పై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ ఒక గొప్ప ప్రజాస్వామ్యం అని, ప్రపంచంలోని అనేక దేశాలకు ఒక ఉదాహరణ అని ఆమె కొనియాడారు. వెనిజులాలో ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడిన తర్వాత భారత్తో అన్ని రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, భారత్ తమకు గొప్ప మిత్రదేశం కాగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాలని ఆశిస్తున్నానని, స్వేచ్ఛాయుత వెనిజులాలో ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నానని తెలిపారు. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ తాజాగా తన సైన్యం సాయంతో నిధులు సమకూర్చునే ప్రయత్నం చేస్తూ ఉంది. సైనిక బలగాలను అద్దెకు ఇవ్వడం ద్వారా భారీగా నిధులు సమకూర్చుకున్నట్లు సమాచారం. మిత్రదేశం సౌదీ అరేబియాతో గత నెల కుదిరిన ఒప్పందంతో సైన్యాన్ని అద్దెకు ఇచ్చి 88,000 కోట్లు అందుకోనుంది. ప్రతిగా పాక్ సైనికులు 25,000 మందిని సౌదీ అరేబియాకు పంపించనుంది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 17వ తేదీన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం కుదరగా తాజాగా బలగాల తరలింపుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. సౌదీ అరేబియా, పాకిస్తాన్ పరస్పరం సహకరించుకోవాలని, ఇరు దేశాల్లో ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశం కూడా యుద్ధం చేయాల్సిందేనని తాజా ఒప్పందం. ఇందుకోసం సౌదీ అరేబియా $10 బిలియన్ల పాక్కు చెల్లించేందుకు అంగీకరించింది. ఇందుకు గాను 25,000 మంది తన సైనికులను పాకిస్తాన్ ప్రభుత్వం సౌదీకి పంపించనుంది. అమెరికా తమపై ఒక కొత్త యుద్ధాన్ని సృష్టిస్తుందని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తీవ్ర ఆరోపణలు చేశారు. కరేబియన్ సముద్రంలోకి అమెరికా తన విమాన వాహక నౌకను పంపడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ చర్య అని పెంటగాన్ చెప్తున్నప్పటికీ ఇది తమను లక్ష్యంగా చేసుకొని బల ప్రదర్శనే అని వెనిజులా భావిస్తూ ఉంది. శుక్రవారం టెలివిజన్లో ప్రసంగించిన మదురో, వారు మరో అంతులేని యుద్ధాన్ని సృష్టిస్తున్నారు, మేము దాన్ని నివారిస్తున్నామని అన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ ఉద్రిక్తతను మరింత పెంచాయి. వెనిజులాలో మాదక ద్రవ్యాల స్మగ్లర్లపై దాడులు చేయడానికి కాంగ్రెస్ నుంచి యుద్ధ ప్రకటన అవసరం లేదని చెప్తూ, వారిని మేమే చంపేస్తాం, వాళ్ళు చనిపోతారు అని ట్రంప్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోతా తుఫాన్ భయపెడుతూ ఉంది. ఏపీ వైపుగా దూసుకొస్తున్న తుఫాన్ మన రాష్ట్రాల్లో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు అక్టోబర్ 26 నుంచి 29వ తేదీ వరకు తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తుఫాను ప్రభావంతో అక్టోబర్ 27, 28వ తేదీల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో
అక్టోబర్ 27న బాపట్ల, ప్రకాశం, కడప, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో 20 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే నంద్యాల, చిత్తూరు, పల్నాడు, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రభావం తెలంగాణ మీద కూడా ఉండే ప్రభావం ఉంది. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ తెలుగు నౌ.